నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయము 15-16 వచనం మొదటి భాగం చదవండి. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము అని అన్నాడు. కాబట్టి ఇదేంటి? దాని కింద ఏమనుందండి? మన్నా అను. మన్నా యేసు ప్రభు వారికి సూచనగా మనకి కనబడుతుంది. మన్నాను మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ మన్నాను చూసి ఏంటో అర్థమవక ఇదేంటి అని అడిగారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువుని చూసి ఆయన మాటలు అర్థం కాక, ఆయన యొక్క చేతలు అద్భుత కార్యాలు కూడా అర్థం కాక ఈయనెవరు అని అన్నారు. హూ ఈజ్ దిస్ మ్యాన్ అన్నారు. కొంత ఆయన శిష్యులే గాలి, తుఫాను, ఈ అలలు, సముద్రము ఆయన మాట వినటానికి అసలు ఈయన ఎవరు అన్నాడు అన్నమాట. అలాగనే ఈయన వడ్లవాని కుమారుడు కాదా అన్నారు. అలాగనే జనులు మనుష్య కుమారుడు గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వారు ఎవరికి అర్థం కాక కొంతమంది ఏమో యెషయా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహానని, కొంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త అని అనుకున్నారు. అంటే యేసు ప్రభువుని సరిగ్గా ఎవరో కూడా అర్థం చేసుకోలేదు. దేవుడు బయలుపరిస్తేనే కానీ యేసు ప్రభు ఎవరో అర్థం కాలేదు. మన్నా కూడా అంతే. మన్నాను గురించి దేవుడు చెప్తే కానీ వారికి అర్థం అవ్వలేదు. ఈరోజు ఈ మన్నాని నేను చూపిస్తూ యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 6:31లో ఈ దేవుడు మోషే మాకు మన్నానిచ్చాడు కదా తినటానికి అరణ్యంలో మా పితరులకి, వారికంటే గొప్పోడువా నువ్వు అని అడిగినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభువారు? మాట చదవండి అమ్మ. భుజించుటకు పరలోకం నుండి అది ఆయన ఆహారము వారికి అనుగ్రహించను. అంటే మోషే అనుగ్రహించాడని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, కానీ ఎవరు అనుగ్రహించారండి? ఆయన, అంటే దేవుడు అనుగ్రహించాడు. ఇంకేమన్నాడమ్మా? అని వ్రాయబడినట్లు 32-35 కూడా చదివేయండి. కాబట్టి యేసు అదిగోండి పరలోకం నుంచి వచ్చే ఆహారము అదిగోండి చూసారా, అలా మోషే ఇచ్చాడు అనుకుంటే అరణ్యంలో మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుంచి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునని దేవుడు అనుగ్రహించు ఆహారమనై ఉన్నదని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. 35 వరకు చదివారు కదండి. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ అదిగోండి మాకు అనుగ్రహించమని అడిగారు. అంటే సమరయ స్త్రీ ఏ విధంగా అయితే ఈ నీళ్లు మాకు ఇస్తే మేము ఎల్లప్పుడూ తాగుతామన్నదో అలాగే అంటే అప్పుడు యేసు ఏమన్నాడు? అందుకే యేసు వారితో ఇట్లే నేను అదిగోండి జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమో ఆకలిగండు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పుకోండి. సమరయ స్త్రీతో చెప్పినట్టుగా అంటే భౌతికమైనటువంటి నీళ్ళని కాదు అక్కడ, ఇక్కడ వీరితో చెప్తున్నప్పుడు భౌతికమైనటువంటి ఆహారం అని కాదు అక్కడ. ఈరోజు ఆ మన్నాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పోలి ఉన్నాడు అని ఈరోజు చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయనే పోల్చుకున్నాడు. అయితే 40 సంవత్సరాలు
ఐగుప్తు నుండి కానానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ మన్నాను తిన్నటువంటి ప్రజలైతే భౌతికంగా మన్నాను తిన్నటువంటి వారు చనిపోయారు. కానీ యేసు ప్రభు ఆయన జీవాహారంగా ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన్ని భుజించినటువంటి వారైతే నిత్య జీవము కలిగి ఉంటారు, నిత్యము బ్రతుకుతారని యేసు ప్రభు వారే చెప్పారు. కాబట్టి ఈ పోలిక నేనేదో ఇచ్చేటువంటిది కాదు, కానీ బైబిలే ఈ పోలికని, ఈ సాదృశ్యాన్ని ఇస్తుంది. దేనికంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేల్ తిన్నటువంటి మన్నాకు సాదృశ్యంగా ఎవరున్నారు? ప్రభు అయిన యేసు. ఎందుకంటే అది కూడా పైనుంచి కురవబడింది, పరలోకం నుంచి కురవబడింది. యేసు ప్రభు వారు కూడా పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి ఒక రకంగా. కాబట్టి చాలా పోలికలు ఉన్నాయి. 48వ వచనం కూడా చదవండి. జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయేది, దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. మొదటగా ఈ 31, 32 నుండి 35 వరకు చూస్తే కొంచెం పోల్చాడనమాట. పరలోకం నుంచి దిగొచ్చినటువంటి మన్నానికి ఆయనకి పోల్చాడు. 48వ వచనంలో అయితే మన్నా కంటే అతీతుడు ఇక్కడ. అదైతే వారు 40 సంవత్సరాలు వారు తిన్నా కానీ చనిపోయారు, కానీ ఈ ఆహారం తిన్నవాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడండి. 51వ వచనం కూడా చదవండి. మళ్ళీ చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అంటున్నాడు. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కరకైన నా శరీరమే అని చెప్పాడు అనమాట. ఆ శరీరాన్ని తినమని కాదు అక్కడ అర్థం, భౌతికమైన శరీరాన్ని. ఆయన శరీరం ఏమైపోయింది? సిలువ మీద నాగల చాలవలే దున్నబడింది, అది నలగొట్టబడింది, అర్పించబడింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే ఆయన శరీరాన్ని తినటం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే ఆయన రక్తాన్ని పానం చేయటం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే ఆ జీవపు జల ఓటని, లేకపోతే ఏమన్నాడు ఆయన, నేను ఇచ్చు నీళ్లు త్రాగటం అని అర్థం. కాబట్టి యోహాను సువార్తలో ఉన్న లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా ఒక రకంగా లిటరల్గా కాదు, సింబాలిక్గా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అంటే సింబాలిక్ అంటే సంకేతంగా, గుర్తుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన్నా ఏ విధంగా అయితే వారిని బ్రతికించిందో అది తాత్కాలికంగా, యేసు ప్రభు వారు శాశ్వతంగా బ్రతికిస్తాడు. మన్నా ఏ విధంగా అయితే తాత్కాలికంగా స్ట్రెంగ్త్ ఇచ్చిందో, యేసు ప్రభు వారు ఇంకా అతీతుడు కాబట్టి ఇంకా బలాన్ని ఇస్తాడు ఆయన. అంతేకాదు మన్నా ఏ విధంగా అయితే వాళ్ళకి సప్లై చేసిందో, యేసు ప్రభు వారు కూడా మనకి సప్లయర్ లాగా ఉన్నాడు, ప్రొవైడర్గా ఉన్నాడు. సరే, అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మన్నాకిని యేసు ప్రభువుకిని కొన్ని సాదృశ్యాలు, అవి త్వరగా మనం చూద్దాం. మన్నా యేసు ప్రభు వారిని ఎలాగా పోల్చాడంటే, మన్నా ఏ విధంగా అయితే ఉందో దాని యొక్క భావం ఏ విధంగా ఉందో, అలాగనే యేసు ప్రభు వారు కూడా మన్నా భావం ఏ విధంగా అయితే ఉందో యేసును పోలుందనమాట. ఇంగ్లీష్లో ఇలా ఉంది, మన్నాస్ కాన్సెప్ట్ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్, ఇట్స్ కన్సెప్షన్ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్. అంటే మన్నా యొక్క భావం యేసు ప్రభువుని పోలి ఉందన్నమాట. ఎందుకు ఇచ్చాడు అసలు మన్నాని దాని భావం ఏంటంటే అది పరలోకం నుంచి దిగొచ్చింది. 14, 17 వచనాలు చదవండి. మన యొక్క ఇందులోంచండి 4వ వచనం చదవండి ముందు. ఏదంటే నిర్గమకాండం 16:4. ఆకాశం నుండి అన్నాడు కదా, పరలోకం నుండి. ఇంగ్లీష్లో ఫ్రమ్ హెవెన్ అని ఉంది. కాబట్టి ద ఐడియా ఫర్ ద మన్నా ఒరిజినేటెడ్ విత్ గాడ్. అలాగని యేసు ప్రభువారు కూడా మనం చూస్తే ఆయన
పరలోకం నుండి వచ్చినటువంటి వాడు అని మనం చూస్తున్నాం. అలాగనే రెండవదిగా చూస్తే మన్నా ఇచ్చింది ఎందుకంటే ఎవరో కూడా అరణ్యంలో చనిపోకుండా అది తిని బ్రతకాలని. యేసు ప్రభువారిని కూడా ఇచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించటానికి ఆయన ఇచ్చాడు, మనం కూడా బ్రతకడానికి. అది ఇట్స్ కన్సెప్షన్ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్. రెండోది ఏంటంటే ఇట్స్ క్యారెక్టర్స్ పిక్చర్స్ జీసస్ క్రైస్ట్. మన యొక్క లక్షణాలు యేసుని చిత్రీకరిస్తున్నాయి. చూద్దామా ఏ విధంగానో? మొట్టమొదటిగా అది ఎలా కనబడిందో దాని రూపం ఏంటో చూద్దాం. 16వ అధ్యాయంలోనే 14 చదవండి. ఎలా ఉన్నాయండి? 14లో పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడేది. ఆ ఇంగ్లీష్లో ఉంది ఇట్ వాజ్ స్మాల్ అని ఉంది. ఎలా ఉందంటండి? చిన్నగా, చాలా చిన్నగా ఉందంటది. అందుకని అక్కడ సన్నని కణములు వలె అని ఉంది. సన్నని కణముల వలె, నూగు మంచు వలె సన్నని కణములు. యేసు ప్రభువారిని కూడా చూస్తే హీ వాజ్ హంబుల్, చాలా తగ్గించుకుని దీనుడై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా చూస్తే ఇట్ వాజ్ రౌండ్, కణములు. కణములని మనం చూస్తున్నాం అంటే సర్కిల్గా ఉంటుంది కదా, ఇట్ వాజ్ రౌండ్. యేసు ప్రభువారికి ప్రారంభం లేదు, ఆయన అనంతుడు అని మనకి అర్థమవుతుంది. మూడోది చూస్తే ఇట్ వాజ్ వైట్. 6వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఇది తెల్లని అని మనకు కనపడుతుంది. మన్న ఎలా ఉందంటండి? తెల్లగా ఉంది. అందులో ఏ విధమైనటువంటి కలుషితం ఏది కూడా లేదు. కాబట్టి ఈ తెలుపుని మనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క ప్యూరిటీ గురించి మాట్లాడుతుంది, యేసు ప్రభు వారి యొక్క పవిత్రత గురించి మాట్లాడుతుంది, యేసు ప్రభు వారి యొక్క హోలీనెస్ గురించి మాట్లాడుతుంది, పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది, పవిత్రత గురించి మాట్లాడుతుంది. మరి అందరూ చెప్పారు, పేతురు, యోహాను, పౌలు కూడా చెప్పాడు. ఒకరేమో ఆయనలో పాపం లేదన్నారు, ఒకరేమో ఆయన పాపం ఎరుగడు అన్నారు, ఇంకొక ఆయనేమో ఆయన ఏ పాపమో చేయలేదు అన్నాడు. చూసారండి? ఫస్ట్ ఏ పాపమో చేయలేదు, ఆయన ఏ పాపము ఎరుగడు, తర్వాత ఆయనలో పాపమేమీ లేదు అన్నాడు. కాబట్టి ముగ్గురు సువార్థికులు చెప్పినటువంటి మాటలు చూస్తే హీ వాజ్ హోలీ, హీ వాజ్ ప్యూర్, హీ వాజ్ వైట్ యాజ్ స్నో. కాబట్టి 3 విషయాలు మనకి ఇక్కడ కనపడ్డాయి. ఏంటంటే దాని యొక్క రూపాన్ని చూసినప్పుడు మన్న ఎలా ఉందంటే రౌండ్గా ఉంది, అంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు, అల్ఫయో మేఘయు ఆయనే. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, నిత్యత్వం నుంచి ఉన్నాడు, తండ్రితో పాటు సమానుడైన తండ్రికి ఏ విధంగా అయితే ప్రారంభం లేదో యేసు ప్రభు వారికి కూడా ప్రారంభం అనేది లేనట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇట్ వాజ్ స్మాల్ అని చూసాం, అంటే చాలా చిన్నది, పెద్ద రొట్టెమి కాదు. ఇశ్రాయేలు వేసుకునేటువంటి రొట్టెలు చూస్తే చాలా పెద్దగా వేసుకుంటారు వాళ్ళు రొట్టెలు. ఈ మన్నాను చూస్తే ఆ రొట్టెలతో పోల్చుకుంటే చాలా చిన్నదనమాట. ఇలా చిన్నగా పడుంటే దాన్ని తీసుకుని తిన్నారు వాళ్ళు. కాబట్టి భక్తుడు ఏమని చెప్పాడంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటిది. అటువంటి దేవుడు ఎలా వచ్చాడంటే తన్ను తాను తగ్గించుకుని దీనుడిగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. యాజ్ ఎ సర్వెంట్, హీ కేమ్ యాజ్ ఎ సర్వెంట్, దాసుడిగా వచ్చాడు. అందుకని ఆయన అన్నమాట ఏంటి? నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఏంటంటే ఆయన చాలా దీనుడిగా వచ్చాడు ఈ లోకానికి, పరిచర్య చేయటానికి వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, శరీరంతో వచ్చాడు. ఆయన ఆది లేదు, అంతం లేదు ఆయన నిత్యుడని చూసాం. అంతేకాదు ఆయన పరిశుద్ధుడు అని చూసాం, ఆయన పవిత్రుడు, ఏ పాపము లేనటువంటి వాడని చూసాం. అలాగనే దాని లక్షణాల్లో మరొకటి ఏంటంటే అది ఏమి చెప్పాలనుకుంటుంది, దాని విజ్ఞప్తి ఏంటి? మన్నాను చూసినప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది? దాన్ని ఎవరైనా తిన్నారనుకోండి, 31వ వచనం చదవండి నిర్గమాకాండంలో. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టి
అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. తేనెతో కలిపిన అంట. ఇక్కడ తేనె తాగిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. అందరం తాగాం, తిన్నాం అంటారు, దాన్ని తిన్నాం కదా. తేనె ఎంత మధురంగా ఉంటుంది. మన్నా ఇట్ వాజ్ స్వీట్. యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన వాక్యం ఎలాంటిదో రెండిటి గురించి కూడా చెప్పారు. ఆయన తేనె, జుంటె తేనె కంటే మధురంగా. పరమగీతాల్లో అయితే ఇంకా దాని గురించి వివరించి చెప్తారు. మీరు అది చదవవసరం లేదు, కానీ పరమగీతంలో కూడా ఆయన ఎంత రమ్యమైనటువంటి వాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఒకసారి చూడండి ఏమనందో ఈ మాట యేసు ప్రభుని గురించి, లేకపోతే దేవుని గురించి ఏమనుంది. కీర్తనలు 34:8 చూస్తే ఇది మనకి కంటత వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అన్నాడు. ఆయన ఆశ్రయించువారు, కాబట్టి ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు. యెహోవా ఉత్తముడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. యేసు ప్రభు ఆయన మధురమైనటువంటి వాడని, రమ్యమైనటువంటి వాడని, ఆయన తేనె కంటే మధురమైనటువంటి వాడని, జుంటె తేనె కంటే. ఎలాగ అర్థమవుతుందో ఒకరికి అంటే, ఆయన్ని రుచి చూస్తే కానీ తెలియదండి. రుచి చూస్తే కానీ తెలియదు. నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘం ప్రతి 7 గంటలకి కూడా వారు సాయంత్రం 7 గంటలకు కూడా ఏం చేస్తారండి, వాళ్ళు కూడుకుని ప్రార్థన చేస్తారు. 7 గంటల నుంచి 8:30 వరకు కూడా అనమాట అండి. మరి తుఫాను వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ గాలుపులున్నా తప్పనిసరిగా వాళ్ళకి నేను వాక్యం చెప్పవలసి వచ్చింది. నేను కూడా అన్నిసార్లు వెళ్ళను, అప్పుడప్పుడే వెళ్తానంతే. కానీ వాళ్ళకు వాక్యం ఇదే వాక్యం చెప్పినప్పుడు నేను ఆడితో చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ఈ లోకంలో వద్దులే, ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. వచ్చినటువంటి 10 మందే ఎందుకని ఇక్కడికి వస్తున్నారు? ఎందుకనంటే బయట వాళ్ళు రుచి చూడలేదు, మీరు రుచి చూశారు. రుచి చూడగా అది ఇంకా మధురంగా అనిపిస్తుంది. ఇట్ వాస్ టేస్టియర్ దెన్ బిఫోర్. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే, ఎంత అననుకూల పరిస్థితులైనా కానీ మీరు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ సహవాసంలో గడుపుతున్నారు అని చెప్పాను. వాళ్ళు నిజంగానే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అలాగా వచ్చేటువంటి వారిని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఎందుకంటే మనకైతే వారంలో ఒక రోజు మాత్రమే. కానీ ఒక దూరంగా ఉండి పనులు చేసుకునేవారు, ఉద్యోగం చేసుకున్న వారిని మినహాయం ఇద్దాం. దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తున్నారా? ప్రశ్న వేస్తున్నాను, వస్తున్నారా అంటే ఇంకా మనం రుచి చూడలేదు. అది మన్నాని తినేటువంటి వాడు పొద్దుటే కాసు కూర్చుంటాడు మళ్ళీ. ఎందుకు? చాలా మధురంగా ఉంటాం అన్నమాట. అఫ్కోర్స్ ఆ ఇశ్రాయేలుకి అది కూడా మొహం కొట్టింది అనుకోండి, అదొక మరొక విషయం. కానీ యేసు ప్రభువుని రుచి చూసినోడికి మాత్రం మొహం కొట్టదు. అది ఇంకా ఆయన్ని అనిపించేటువంటి వారు, ఆయన సన్నిధిని అనిపించేవారు ఇంకా 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 మరి ఒక రోజు కనుక అరగంట అయితే, తర్వాత రోజు 31 నిమిషం, మరొక రోజు 32 నిమిషాలు, మరొక రోజు 33 నిమిషాలు, అలా పెంచుకుంటూ పోతారు. అంతేకాదు, సమయమే కాదు, క్వాంటిటీయే కాదు, క్వాలిటీ పరంగా కూడా. ఒకవేళ ఈరోజు కొంచెం ఆ సమస్యను కొంచెం మనసులో పెట్టుకుంటా దేవుని గురించి ఆలోచించాను అనుకోండి, అది కొంచెం ఒక రకంగా తక్కువ క్వాలిటీ అనమాట. ఒక 3-4 సమస్యలను పక్కన పెట్టుకుని తర్వాత రోజు వచ్చి ఒక సమస్యను తీసిపడేసి 2 సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయని దాన్ని మనసులో పెట్టుకుంటా దేవుని ధ్యానించాను అనుకోండి, అది కొంచెం దానికంటే మెరుగైన క్వాలిటీ. ఇంకా తర్వాత రోజు వచ్చి ఈ రెండిట్లో ఒకదాన్ని మనసులో పెట్టుకుని అది అంత తీవ్రమైంది అది. కాబట్టి ఒక ప్రక్క దేవుడు, ఈ సమస్య కూడా ఉంది, ఆ ఒక్క సమస్య కొంచెం దానికంటే మెరుగైన క్వాలిటీ. ఇక తర్వాత సారికి వచ్చేసరికి సమస్యలు అలాగే ఉంటాయి, కానీ వాటిని మాత్రం ఇక మనం ఏమాత్రమో పట్టించుకోమన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు హాయిగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. దట్ ఈస్ క్వాలిటేటివ్.
మన్నా యేసు ప్రభుకి సాదృశ్యం ఉంది. అది తీయగా ఉంది, ఎంత మధురంగా ఉందంటే తేనె కంటే. యేసు ప్రభువును కూడా మరి రుచి చూసి ఎరిగితిరా. ఒక పాట కూడా ఉంది, మంచి పాట, పాడదామా? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. తర్వాత సరే, ఓకే, మొత్తం మీద ఆ పాటలో కావలసినటువంటి పాట మనకు వచ్చేసింది. కాబట్టి యేసు ప్రభు వారు రుచి చూసి మనం ఎరిగితే మరి ఆయన్ని మనం విడిచిపెట్టాం, ఆయన సన్నిధి విడిచిపెట్టాం, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టాం. తర్వాత ఆయన ఎవరంటే ఆయన చాలినవాడు. మన్నాను చూసినప్పుడు ఇట్ వాజ్ సఫిషియంట్ ఫర్ 40 years టు ఫీడ్ దెమ్ ఇన్ ద విల్డర్నెస్. 40 సంవత్సరాలు చాలిందండి, అది సరిపోయింది వాళ్ళకి. వేరేదేమీ అవసరం లేకుండా ఆ 40 సంవత్సరాలు కూడా ఏంటండి ఆ మన్నా తిన్నారనమాట. అది చాలినటువంటిది ఆహారం అది. ఇప్పుడు మీరే చెప్పండి, మా ఓడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా, నేను ఎందుకు ఇది చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. రోజు పప్పు వేసి పెట్టారు అనుకోండి, చూసారు నవ్వుతున్నారు, రోజు పప్పు వేసి పెడితే తింటారా? వెంటనే లెటర్ రాసేస్తారు, మేము తినలేకపోతున్నామని కదా. ఇది అందరికీ హాస్టల్లో ఉన్నటువంటి అందరికీ అనుభవం అయింది కదా. కానీ మన్నా రోజు ప్రొద్దుటే కురుస్తున్నప్పుడు వారికి ఏ మాత్రమో ఇంకా వేరేది అవసరం లేదు, అది ఉంటే చాలురా నాయన, నా బలానికి, నేను బ్రతకటానికి, నేను జీవించడానికి, అలాగనే నాకు సరిపోతుంది ఇది అనుకున్నారనమాట. ఇట్ వాజ్ సఫిషియంట్ 40 సంవత్సరాలు. మరి యేసు ప్రభువుని మనం చూస్తే హీ వాజ్ సఫిషియంట్ ఫర్ అవర్ సాల్వేషన్, హీ వాజ్ సఫిషియంట్ ఫర్ అవర్ రైచియస్నెస్, హీ వాజ్ సఫిషియంట్ ఫర్ అవర్ లివింగ్, ఫర్ ఎవ్రీథింగ్ హీ వాజ్ సఫిషియంట్. ఆయన మనకు చాలినటువంటి దేవుడు ఆయన. ఫర్ 40 years ద మన్నా వాజ్ సఫిషియంట్ ఫర్ ద యంగ్ వన్స్ అండ్ ద ఓల్డ్ వన్స్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ బిట్వీన్. అంటే 40 సంవత్సరాలు మన్నా అది యవనస్తులకి, పిల్లలకి, పెద్దవారికి, అందరికీ కూడా అది సరిపోయినటువంటిదిగా మనకు కనపడుతుంది. ద మన్నా వాజ్ రైట్ ఫర్ ఎవ్రీబడి, అంటే అది చాలిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసిపిల్లలను చూసామనుకోండి, వాళ్ళకి బలమైన ఆహారం పెట్టవచ్చా? పెట్టకూడదు. ఏం కావాలి మరి? పాలే కావాలి. మరి పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, ఇంక అంత మటుకి పాలే కావాలా? ఆహారం కావాలి. అలాగనే బాగా వృద్ధులు అయిపోయారు, మనకు తెలుసు కొంతమంది, వారు బలమైన ఆహారాన్ని నోట్లో పెడుతుంటే ఊసేస్తున్నారు, ద్రవ పదార్థాన్ని వేయాలి వారికి. చూసారా, అన్ని రకాల వయసుల వారికి వేరువేరుగాని. కానీ ఇక్కడ మన్నా ఇట్ వాజ్ రైట్ ఫర్ ఎవ్రీబడి. ఇటు పెద్దోడు కదరా ఇటుకు వేరేది, ఇటు చిన్నోడు కదరా ఇటుకు వేరేది అని పెట్టలేదు. యేసు ప్రభువును కూడా చూస్తే ఆయన అందరినీ రక్షించడానికి చాలినటువంటి వాడు అనమాట. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు. ద గ్రోయింగ్ బాయ్ న్యూ, లేకపోతే ద గ్రోయింగ్ బాయ్ గ్రూ ఇన్ టు మ్యాన్హుడ్ ఆఫ్ ద నరిష్మెంట్ ఆఫ్ ద మన్నా. అంటే అర్థం ఏంటంటే చిన్నోడు పెరిగే వాడు కూడా ఆడు పెద్దోడు అవ్వాలంటే, పెద్ద వ్యక్తి అవ్వాలంటే ఈ మన్నా సరిపోతుంది. ద యంగ్ గర్ల్ గ్రూ ఇన్ టు ఏ ఉమెన్ బై ఈటింగ్ ద మన్నా. చిన్న పిల్లలు కూడా, పాప కూడా పెద్ద స్త్రీ అవ్వాలంటే మన్నా సరిపోతుంది. ఇట్ సస్టైన్డ్ ద రిచ్ అండ్ ద పూర్. అంతేకాదు ధనవంతులకి అదే ఆహారం, బీదవాడికి కూడా అదే ఆహారం కదా. మరి ఇక్కడ అనుకోండి, మనం రైసు ఎక్కువ అది ఇది తింటాం కదా. ధనవంతులలోకి వెళ్ళి చూస్తే పక్ష ఇది అంటారు, పంచపక్ష పరమాన్నం అన్నీ ఉంటాయన్నమాట. అది వాళ్ళకి అది ఉంటే కానీ కుదరదు. మిగతా వాళ్ళు మామూలు ఆహారం. కానీ యేసు ప్రభు వారు ఉన్న వాళ్ళకి, అంటే ధనవంతులకి, లేని వారికి కూడా. అంతేకాదు ఇట్ ఫెడ్ ద లీడర్స్ అండ్ ద ఫాలోవర్స్. అంతేకాదు ఇది నాయకులకి అదే ఆహారం, తర్వాత వెంబడించేటువంటి వారికి అదే ఆహారం కదా. నాయకులకి అదే ఆహారం,
వెంబడించేవారు కదా. మోషేకి అదే ఆహారం నడిపించేవాడు, ఆ తర్వాత వెంబడించేవాడు. మరి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారికి మనకి ఒకే ఆహారం ఉంటుందండి? అలాగనే సీఎం గారికి మనకి ఒకే ఆహారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇట్ వాజ్ గుడ్ ఇనఫ్ టు సస్టైన్ ద లైఫ్స్ ఆఫ్ ది ఎంటైర్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు మరి అందరినీ కూడా 40 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరిని నడిపించగలిగేటువంటి లేకపోతే కడుపు నింపినటువంటి ఆహారం ఇది. అగైన్ దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుకి ఇది గొప్ప ఒక గుర్తుగా ఉంది, లేకపోతే ఒక చిత్రంగా ఉంది. హీ ఈజ్ ఆల్ సఫిషియంట్ సేవియర్. హీ ఈజ్ అన్ ఆల్ సఫిషియంట్ సేవియర్ అంటే ఆయన చాలినటువంటి రక్షకుడిగా మనకి ఉన్నాడు. చదువుదామా? రోమపత్రిక 10:13 ఏమని ఉంటుందో. రోమపత్రిక 10:13. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో, ఇంగ్లీష్లో హూ సో ఎవర్ అని ఉంటుంది. హూ సో ఎవర్ అంటే ప్రతి ఒక్కడు ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడతాడండి. హూ సో ఎవర్ అని ఉంది. ఎవరైనా కానీ మనకందరికీ తెలిసిన వాక్యం యోహాను 3:16 ఏమని ఉంటుందండి? దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచు ప్రతి వాడును హూసో ఎవర్ అని అక్కడ కూడా ఉంది. వాడు రక్షింపబడును, నశింపబడకుండా రక్షించబడతాడు అని ఉంది. అంతేకాదు ఇంకా చాలా వచనాలు మనకు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 22:17 ఏముందో చూద్దాం. ప్రకటన గ్రంథం 22:17. అవును. కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ రావచ్చండి. వచ్చినటువంటి వారికి ఆయన అవైలబుల్గా ఉన్నాడు. అంతేకాదు సఫిషియెంట్గా ఉన్నాడు, రక్షించడానికి సఫిషియెంట్గా ఉన్నాడు. ఈ లోకంలో మరి కొన్ని దేవతలు మనం చూస్తే వారి యొక్క ఆశలు తీర్చడానికి మన వల్ల అవ్వదు. ఏవేవో కోరుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక రకమైనది కోరుకుంటారు కదండి. కానీ యేసు ప్రభు మాత్రం అందరికీ చాలినటువంటి దేవుడు. కాబట్టి మనకు అర్థమైంది మన్నా యేసు ప్రభుని పోలుంది. ఎలాగంటే మొట్టమొదటిగా దాని భావం యేసు ప్రభుని పోలుంది. రెండవదిగా దాని యొక్క గుణలక్షణాలు యేసు ప్రభుని పోలి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా చేరుకోవాలో చూడాలి. మన్నాని ఏ విధంగా చేరుకోవాలి? ఇది అసలు కష్టపడుకోకుండా, మన్నా అనేది కష్టపడుకోకుండా దేవుడు పరలోకం నుంచి ఇచ్చినటువంటి ఆహారం. అవునా కాదండి? లేకపోతే దీన్ని వారి విత్తనాలు వేసి ఒక 2-3 నెలలు ఆగి పంట కోసుకుని తర్వాత దాన్ని అంతా బాగు చేసుకుని కట్టెల మీద పొయ్యి మీద వండుకొని తినటమా? చెప్పండి. రెడీమేడ్గా వచ్చి పడుతుంది కదండి. మరి దాన్ని ఎలా చేరుకోవాలంటారు? నాకు ఒక మామూలుగా మీరు నవ్వుతారని చెప్తున్నాను. ఏంటంటే తీరా అది పైనుంచి పడుతుంది కదా, కొంచెం బద్దకస్తులుగా ఉంటే అలా పైనుంచి పడుతుంది కదా అని నోరు అలా పెడితే ఎలా ఉంటుంది? అలాగా సరాసరి నోట్లో పడిపోద్దండి. ఇంకా దేవుడు అంత చేసినోడు ఇంత చేయలేడా అని ఒక్కొక్కడైతే లెక్కోకుండా ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, టైంకి ఇలా నోట్లోకి పైప్ లాగా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. మిమ్మల్ని జస్ట్ అలా నవ్వించడం కోసం చెప్పాను. కొంతమంది అలా అనుకుంటున్నారేమో, అలా అనుకోవటానికి లేదు. అది వచ్చి భూమి మీద పడుతుందంట, నేల మీద పడుతుందంట. అది 14-15 వచనాల్లో ఉన్నది. 16 అధ్యాయం 14-15 వచనంలో చదువు. పడినా ఆ మంచు భూమి మీద పడిందని ఉందా లేదండి? భూమి మీద పడింది. అది భూమి మీద పడుతుందండి. భూమి మీద పడిన దాన్ని మీరు ఎలా తీసుకోమన్నాడు చెప్పండి? ఎలా అండి? అది భూమి మీద పడినప్పుడు తప్పనిసరిగా వంగాలి.
ఇలా దిగాలి కిందకి, అలా తీసుకుని అప్పుడు వారు తినాలి కదండి. ఫస్ట్ వంగాలి. ఇట్ కేమ్ టు, లేకపోతే ఇట్ వాజ్ అప్రాప్రియేట్ బై స్టూపింగ్ అని ఉంది. స్టూపింగ్ అంటే తప్పనిసరిగా భూమి మీద పడ్డదండి ఆహారాన్ని వాళ్ళు వంగి తీసుకోవాలి, దాన్ని వంగి తీసుకోవాలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువుని మనం ఎలా చేరుకోవాలి అంటే, ఆయన దీనుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కూడా హంబుల్ హార్ట్తో ఆయన దగ్గరికి రావాలండి. అది దీన హృదయంతో మనల్ని మనం తగ్గించుకొని మనం ఆయన దగ్గరికి రావాలి. అంతేగాని ప్రైడ్తో అహంకారంతో, గర్వంతో, స్వనీతితో ఆయన దగ్గరికి వస్తే కుదరదు. ఎవరైతే తగ్గించుకుంటారో తమ్ము తామని, మీరే చెప్పండి. నేను పోయినసారి ఇద్దరు ప్రార్థన గురించి చెప్పాను. ఎవరెవరు వాళ్ళు? సుంకరి, పరిసేయుడు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఒకరు అహంకారి, గర్వం, స్వనీతి, ఇంకొకరేమో తగ్గింపు హృదయం. యేసు ప్రభువారు, పరిసేయులు చాలా మంచోళ్ళండి, పర్ఫెక్ట్గా జీవిస్తారు వాళ్ళు ఒక రకంగా వాక్యానుసారంగా. దేవుడికి ఎందుకు ఇష్టం లేదు అంటే ఇదే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు చెప్పింది చేయరు, అవి కాదు మెయిన్. మీరు బైబిల్ కరెక్ట్గా చదివితే సువార్తల్లో మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎందుకు ఇష్టం కాదంటే యేసు ప్రభుకి వారి స్వనీతితో వారు పరలోకం వెళ్ళిపోతాం, యేసు ప్రభు అవసరం లేకోకుండా నా స్వనీతి నేను రక్షిస్తుంది అనుకునేవారు. అందుకని యేసు ప్రభుకి పరిచయాలంటే ఇష్టం కాదు. స్వనీతి నాకు రక్షించదండి. మన యొక్క విధేయతే మనల్ని ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. విధేయులుగా ఉండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన రక్షించి ఆయన, అందుకని విధేయతతో వస్తే వేశ్యలనైనా క్షమిస్తానన్నాడు లేదా? విధేయతతో వస్తే, పశ్చాత్తాప హృదయంతో వస్తే దొంగలను కూడా క్షమిస్తానన్నాడా లేదా? కాబట్టి ఈరోజు మనలో ఎవరైనా ఇంకా స్వనీతితో నేను రక్షణ పొందాను అని అనుకుంటే మీరు మోసపోయినట్లే. మనం మరి ఎలా రక్షణ పొందుతున్నామంటే, అదిగో మన్నాని ఏ విధంగా అయితే వంగి చేరుకున్నారు, అలా మనం కూడా యేసు ప్రభువుని మనం చేరుకోవాలి. అపోస్తుల కార్యాలు 17:30 ఏమనుందండి? అపోస్తుల కార్యాలు 17:30 ఏమనుందో చదవండి. దోస్ హూ కమ్ టు జీసస్, ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ అది మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇన్ హంబుల్ రిపెంటెన్స్, ఎవరైతే పశ్చాత్తాపడుతూ వస్తారో ఆయన దగ్గరికి, అలాంటి వాళ్ళు చేరుకుంటారండి. సిలువ మీద ఉన్న దొంగని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. కేవలం మంచి శుక్రవారం రోజునే కాదు, మిగతా రోజుల్లో కూడా. ఏమని అంటే ఏమన్నాడండి తండ్రి? ఏమన్నాడు ఆయన? సిలువ మీద ఉన్నటువంటి దొంగ, నీవు రక్షించబడిన దొంగ, నీ రాజ్యంతో వచ్చినప్పుడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి. చూడండి, తగ్గింపుతో అన్నాడు. మరొక దొంగ ఏమో కొంచెం గర్వంతో, అహంకారంతో నిన్ను నీవే రక్షించుకొని నన్ను కూడా, మమ్మల్ని కూడా రక్షించన్నాడు. కాబట్టి ఈ మాట చెప్తున్నాను ఏంటంటే, మత్తయి సువార్త 18:2-4 వరకు కూడా చదివితే యేసు ప్రభువు వారి మాట మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 18:2-4. ఆయన చిన్న బిడ్డలని పిలిచి ఇలాగ నడేమని అన్నాడు. అది మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయం. ఇంకంతకంటే ఇంకా క్లియర్ మాట ఏం కావాలండి? చిన్నపిల్లల మనసు వచ్చేయాలండి మనకి. వాళ్ళది ఏం మనసు అంటే తగ్గింపు, విధేయత మనస్సు. అది కాబట్టి అదొకటండి. తర్వాత తీసుకుని కాదండి, చాలు. మొట్టమొదటిగా దీన్ని ఎలా చేరుకోవాలంటే వంగి తీసుకోవాలని చూసాం కదా. అలా తీసుకుని వారికి ఉన్నటువంటి బుట్టో, తట్టో, సంచో అందులో వేసేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందా చెప్పండి? ఇంట్లో పెట్టేసుకుంటే
కొన్ని గంటలకు అది ఏమైపోతుందంట, పాడైపోతుంది. ఇంకా చెప్పాలంటే కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, మళ్ళీ దూరంగా పడేయాలి. అసలు మన్నా పరలోకం నుంచి ఎందుకు పంపించాడు? నెరవేరాలంటే ఆ కిందకి వంగి తీసుకున్నటువంటి ఆ చెయ్యి నోట్లోకి కాస్త వెళ్ళాలి. అప్పుడు ఆ మన్నా నోట్లోకి వెళ్తే ఏమవుతుంది? దాని పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇట్ వాజ్ అప్రాప్రియేట్ బై స్టూపింగ్ అండ్ ఇట్ వాజ్ అప్రాప్రియేట్ బై స్వాలోయింగ్. అంటే మింగాలి. మింగటం అంటే ఒక రకంగా యేసు ప్రభువుని ఆయన హంబుల్ హార్ట్తో దగ్గరికి రావటమే కాదు, ఆయన్ని స్వీకరించాలండి. ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే రక్షణ పొందుతాం. అపోస్తుల కార్యాలు 16:31 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 16:31 ఏమనందో, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూసారు, దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేస్తున్నాడు. ఆయనే ఆధారం కలిగజేస్తున్నాడంట. అంటే ఆయన్ని స్వీకరించాలి. ఆ మన్నాను తీసుకుని నోట్లో మరి పెట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే, దాన్ని మింగితే ఏ విధంగా అయితే ఆకలి తీరుతుందో, అదేవిధంగా యేసు ప్రభువును కూడా తగ్గింపు హృదయంతో వచ్చి ఆయన ఏం చేయాలంటే స్వీకరించాలి, హృదయంలో చేర్చుకోవాలన్నమాట. అది ఇక చివరికి చూస్తానండి. మొట్టమొదటిది ఏంటంటే మన్నా, దాని యొక్క భావం యేసు ప్రభువుని చిత్రీకరిస్తుంది, యేసు ప్రభువుని మనకి గుర్తు చేస్తుంది. దాని యొక్క లక్షణాలు యేసు ప్రభువుకి గుర్తుగా ఉన్నాయి, గుర్తు చేస్తుంది. మన్నా ఏ విధంగా అయితే వచ్చిందో, ఎక్కడికి వచ్చిందో చూస్తే అది కూడా యేసు ప్రభువునే చిత్రీకరిస్తుందండి. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, అయితే శ్రద్ధగా వినండి. ఎక్కడికి వచ్చింది మన్నా? ఏ స్థలంలోకి వచ్చింది? 16 అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. తర్వాత ఇశ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. అరణ్యంలో కురిసిందంటే ఇది అరణ్యంలో కురిసిందంట. ఇట్ కేమ్ టు ఏ ఫర్సేకెన్ ప్లేస్. అది ఇట్ కేమ్ టు ఏ ఫర్సేకెన్ ప్లేస్ అంటే అది ఎక్కడికి వచ్చిందంటే తృణీకరించబడినటువంటి స్థలానికి వచ్చింది. ఎవరో లేనటువంటి చోటు అది అసలు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఆ ఎవరో లేని చోటుకి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు కాబట్టి అక్కడ పడింది అనమాట అండి. ఇంకా 14వ వచనంలో కూడా చూస్తే, చదివాం, మళ్ళీ చదువుదాం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అరణ్యము, విల్డర్నెస్ అంటారు, లేకపోతే డెజర్ట్, లేకపోతే విల్డర్నెస్ అంటారనమాట. అక్కడికి వచ్చిందండి, అక్కడ పడింది. ఆలోచన చేయండి, ఒకవేళ అందరూ అన్యులు ఉన్నటువంటి చోటకి అలా ఆహారం పడుతుందనుకోండి, అది గొప్ప సూచన. అందరూ నమ్మేస్తారు అని అందరి దగ్గర పడలేదు, కానీ వీళ్ళు ఉన్నటువంటి చోటు పడ్డది. మరి ఇది యేసుప్రభుకి ఎలా సూచన అంటే, ఆయన కూడా ఫర్సేకెన్ ప్లేస్కి వచ్చాడు, అంటే తృణీకరించబడిన స్థలానికి వచ్చాడు. ఏంటా స్థలం? ఎక్కడా స్థలం అంటే, గ్లోబ్లో సెంటర్ ఏంటంటే, భూమికి మధ్యగా ఉన్నటువంటి భాగం ఏంటంటే ఇశ్రాయేలు దేశం. ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవరంటే యూదులు. వాళ్ళు ఒక రకంగా తృణీకరింపబడిన వారు. అది తృణీకరించబడిన ప్రాంతం. ఎన్నోసార్లు వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. అస్సూర్లు చెరపట్టుకుని వెళ్ళిపోయారు, బబులోనులు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత మాదీ పార్సీకులు చిత్రవద చేశారు వాళ్ళని. తర్వాత గ్రీకులు చిత్రవద చేశారు. రోమిల కింద ఉన్నారు వాళ్ళని ఎవ్వరిని కూడా మనుషుల్లాగా చూడలేదు. అటువంటి వారి దగ్గరికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం ఇలా చెప్తుంది, ఆయన తన సఖీలు యొద్దకు వచ్చాడు, తన స్వకీలే ఆయన్ని చేర్చుకోలేదు, లేకపోతే నమ్మలేదు, తృణీకరించారు. అమ్మ అర్థమవుతుందా? మన్నా ఏ విధంగా అయితే విసర్జించబడినటువంటి తృణీకరించబడినటువంటి ప్రదేశంలో పడిందో, యేసుప్రభు వారు కూడా ఎవరు ఆయన్ని పట్టించుకోనటువంటి స్థలానికి ఆయన వచ్చాడు అలా రక్షిందామని. ఈ రోజున మనం కూడా చూస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం ఉన్నాం, మనకు కూడా ఈ సువార్త వచ్చింది, మన దగ్గరికి కూడా మన ప్రభు వచ్చాడు. ఎందుకంటే మనం కూడా తృణీకరించబడినటువంటి ప్రాంతమే మనది కూడా.
అయినా కానీ దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి మన ప్రాంతానికి వచ్చాడండి. మన పితరులు చేర్చుకున్నారు ఆ దేవుణ్ణి చేర్చుకున్నాడు. నేను నిన్నే ఒక దైవజనులు చెప్తుంటే మన యొక్క చర్చ్ హిస్టరీ, ఆ చర్చ్ హిస్టరీ అంటే జీడిఎం చర్చ్ హిస్టరీ, బ్రదరన్ చర్చ్ హిస్టరీ గురించి చెప్తూ బౌడెన్ బీర్ దొరగారులు వచ్చారు. అంతేకాదు సరార్దర్ కాటన్ గారు వచ్చారు. ఆయన వచ్చి యేసు ప్రభును ప్రకటించడంతో పాటు వీళ్ళందరూ కూడా అక్కడ ఆనకట్ట కట్టారు ధవళేశ్వరంలో. ఈరోజు ఆ ఆనకట్ట వలన మన ప్రాంతమంతా సస్యశ్యామలం అయిపోయిందండి. తృణీకరించబడినటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇది. ఎవరో లేరు, మిషనరీలు వచ్చారు, వాళ్ళు యేసు ప్రభువుని వారు తీసుకుని వచ్చారు, పరిచయం చేశారండి. యేసు ప్రభు వచ్చాడు, వెంటనే మన ప్రాంతం ఎలా అయిపోయిందండి. 40 సంవత్సరాల క్రితం మన పితరులు, మన తాతలు ఏ విధమైనటువంటి పని చేసేవారో మనకు తెలుసు, ఏ విధమైనటువంటి బట్టలు వేసుకునేవారో మనకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పాలేరుతనం చేసేవారు. వారికి సరైనటువంటి బట్టలు లేవు ఒంటి నిండా కప్పుకోవటానికి, పురుషులు కానీ స్త్రీలు కానీ. కానీ యేసు ప్రభు వచ్చాడు, తృణీకరింపబడినటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. ఏమైపోయిందండి? నాగరికత వచ్చేసింది, చదువు వచ్చేసింది, విజ్ఞత వచ్చేసింది. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు వచ్చినటువంటి చోటు ఎంత బాగుపడిందో. ఇక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. తృణీకరించబడినటువంటి స్థలానికే కాదు, ఆయన లేకపోతే మన్నా వెర్రి వారి దగ్గరికి వచ్చిందండి, వెర్రి ప్రజలకు. ఇట్ కేమ్ టు ఏ ఫూలిష్ పీపుల్. 2-3 వచనాల్లో చదివితే, 16వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల జనసమూహం అంతయు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ శనిగారు. వీళ్ళు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసారంటే, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు ఐగుప్తీల మీదకి రప్పించి ఇశ్రాయేలుని అందరినీ కూడా కాపాడి ఆ తెగుళ్ళన్నీ చూశారు వీళ్ళు, అన్ని సూచక్రియలు చూశారు వీళ్ళు. తర్వాత ఫరో అంతటోడే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకాలేమో ఫరో సైన్యం తరిమేస్తున్నారు. అప్పుడు మళ్ళీ చంపటానికి తీసుకొచ్చావని అడుగుతున్నప్పుడు దేవుడు అద్భుతం చేసి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడు. అసలు ప్రపంచంలో ఎవరైనా చూసారా వీళ్ళు చూసిన అద్భుతాలు, వీళ్ళు చూసినటువంటి సూచక్రియలు చూసారంటారా? మార్నింగ్ ఏమో తీవ్రమైన ఎండలో అరణ్యంలో మేఘ స్తంభం, ఎండ తగలుకోకుండా అంటే ఏసీ. రాత్రి ఏమో చలి, విపరీతమైన చలి, అగ్నిస్తంభం, హీటర్. ఎలాంటి సూచక్రియలు చూడండి. తర్వాత ఇప్పుడు అంత గొప్ప దేవుడు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినోడు పోషిస్తాడు అని తెలియలేదా వాళ్ళకి? ఎవరెలా అంటే వెర్రివారు. ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన పితరులు ఎవరంటే, మన పితరులు ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఉంచుకోకుండా ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన ఈ స్థితిలోనికి మన పితరులు చూడకపోయినా కానీ మనమందరము ఈ స్థితిలో ఉంటాం. ఒకవేళ మన పితరులే కనుక తిరిగి వచ్చి చూస్తే ఎంత సంతోషిస్తారో కదా. అటువంటి వెర్రివారి దగ్గరికి వచ్చారు. ఈరోజు ఇంకా వెర్రివారిలాగానే ఉన్నారు. యేసు ప్రభువే ఈ మార్పుకి కారణం అని తెలుసుకోకుండా చాలామందిని. నేను ఒక విషయం చెప్తాను. మిషనరీలే కనుక రాకపోయి ఉంటే భారతదేశానికి ఇంకా సనాతన ధర్మం అనేటువంటి ఆ ముసుగులో మగ్గిపోయి ఉండేవాళ్ళం మనం. ఏ ధర్మంలోనండి? సనాతన ధర్మం. అంటే దాన్ని ఏమంటారంటే మను ధర్మశాస్త్రం. ఒకసారి చదవండి. స్త్రీలు ఎవరో చదువుకోవటానికి లేదు, స్త్రీలు ఎవరో పై వస్త్రాన్ని వేసుకోవటానికి లేదు, స్త్రీలు ఎవరో చదువుకుని ఉద్యోగాలు చేయటానికి లేదు, స్త్రీలు అసలు బయటికి రావటానికే లేదు. ఎంత వివక్ష. ఇటువంటి వారి నుండి ఆ ప్రభు వచ్చి ఇది కాదు సరైంది అని చెప్పి దేవుని వాక్యము వెలిగించింది, వెలుగులోనికి తీసుకొచ్చింది. ఈరోజు మనం ఇటువంటి స్థితిలో ఉన్నాం. ఇంకా మన ప్రభు మనల్ని దర్శించాడు, మనం ఈ స్థితిలో ఉండడానికి కారకుడయ్యాడు అని ఇశ్రాయేలీయుల్లాగా ఇంకా సూచక్రియలు, ఇంకా అద్భుతాలు, ఇంకా స్వస్థతల కోసమే ఎదురు చూస్తున్నామా? ఇవి చాలవా? ఈ రుజువులు చాలవా? ప్రభు మనల్ని బాగు చేశాడు, మన స్థితిగతులను బాగు చేశాడు,
మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, ఈ ప్రాంతాన్ని అంతటినీ రక్షించాడు. నేను ఎందుకని ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నాను? పరలోకం నుంచి మన్నా అయితే వచ్చింది, కానీ ఒకవేళ దాన్ని వంగి తీసుకోకుండా, తీసుకున్నటువంటి దాన్ని ఒకవేళ తినకోకుండా ఉంటే ఎలాగైతే ఆ ఎడారిలో అరణ్యంలో ప్రజలు చచ్చిపోతారో, ఈరోజు యేసుప్రభు వారు అయితే ఆయన దిగి వచ్చాడు కదా అని అందరినీ రక్షించేస్తాడు అనుకోకండి. ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడు? అది ఏ విధంగా అయితే చేరుకుని ఆయన్ని ఒక తగ్గింపు హృదయంతో చేరుకుని హృదయంలో స్వీకరిస్తారో వారిని మాత్రమే రక్షిస్తాడు. నీకు అర్థమైందా? ఇది ఒక తృణీకరింపబడిన ప్రాంతమని. భారతదేశం అంటే ఎంత భయంకరమైన విధానంతో ఉండేదో ఒకప్పుడు, అటువంటి దేశాన్ని నేను మోడర్న్ రిలీజియస్ అండ్ సెక్యులర్ మూమెంట్స్ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. ఎందుకంటే బోధిస్తున్నాను. మోడర్న్ రిలీజియస్ అండ్ సెక్యులర్ మూమెంట్స్ ఇన్ ఇండియా అని చదువుతున్నప్పుడు అందులో మొట్టమొదటి లెసన్ ఏంటంటే 18-19 శతాబ్దాల్లో భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు అని చదువుతున్నాను. అప్పుడు ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దేవదాసి సిస్టమ్, ఆ తర్వాత ఇన్ఫాంటిసైడ్ అంటే పిల్లల్ని చంపేయటం, బలులు ఇచ్చేయటం, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ అండ్ అన్టచబిలిటీ అంటే కుల వ్యవస్థ, తర్వాత అస్పృశ్యత, అంటరానితనం, తర్వాత ఫారెన్కి వెళ్ళటానికి ఎవరు అనుమతించలేదు. ఇంకా ఇటువంటి భయంకరమైన ఒక 8-9 ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నుంచి మిషనరీలు వస్తే, ఆ మిషనరీలు అంటే దోచుకున్న వాళ్ళు వేరు బ్రిటిష్ వాళ్ళు, కానీ యేసు ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళు వేరు. వాళ్ళ ప్రాణత్యాగం చేస్తే ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చాం. మరి మనం యేసు ప్రభువుని నమ్మకుండా మనల్ని ఆప్ చేసేది ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. తలలు వంచండి. ఈ యొక్క మెసేజ్ని ఒక్కసారి సమరైజ్ చేసుకుని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అవును, మన్నాను చూసినప్పుడు యేసు ప్రభు గుర్తుగా ఉందని చూస్తాం. మన్నా దాని యొక్క భావాన్ని చూసినప్పుడు యేసు ప్రభు గుర్తుగా ఉంది. అది పైనుంచి వచ్చింది. యేసు ప్రభు కూడా దేవుని దగ్గర నుంచే వచ్చాడు. ఆయన దేవుడు. రక్షించడానికి, చచ్చిపోకుండా అరణ్యంలో రక్షించడానికి వచ్చింది మన్నా. వాళ్ళు తింటే బ్రతుకుతారు. అయితే యేసు ప్రభు కూడా మనమందరం నశించిపోకుండా ఉండటానికి, రక్షించడానికి వచ్చాడు. దాని యొక్క లక్షణాలను కూడా చూస్తే అది చిన్నదిగా ఉంది. యేసు ప్రభు వారు కూడా చాలా దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది గుండ్రంగా ఉంది. అంటే యేసు ప్రభు వారికి ఆది లేదు, అంతం లేదని అర్థమైంది. అది తెల్లగా ఉంది అని చూసాం, అంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అని చూసాం. అది తియ్యగా ఉందని చూసాం. యేసు ప్రభు వారు ఎంత మాధుర్యం కలిగినటువంటి వాడు, రుచి చూస్తే అర్థమవుతుందని చూసాం. అంతేకాదు, అది సరిపోయింది 40 సంవత్సరాలు. అలాగే యేసు ప్రభు వారు కూడా చాలిన దేవుడు. ఎవరికైనా కానీ ఆయన చాలినటువంటి దేవుడు, రక్షించడానికి సమర్థుడు, సరిపోయేవాడు. అంతేకాదు, దాన్ని ఎలా చేరుకోవాలంటే వంగి చేరుకోవాలి. అంతేకాదు, అది దాని యొక్క ఆకలి ఎలా తీరుతుందంటే మనం తింటే లోపలికి వెళ్తే అప్పుడు ఆకలి తీరుతుంది. అంతేకాదు, యేసు ప్రభువారిని కూడా చేరుకోవాలంటే తగ్గింపు మనసుతో ఆయన దగ్గరికి రావాలి, పశ్చాత్తాపంతో. అంతేకాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ఆయన్ని తినాలి, ఆయన హృదయంలోనికి చేర్చుకోవాలి. అలా చేర్చుకుంటే రక్షణ పొందుతాం. యేసు ప్రభువారు కూడా వచ్చింది ఎక్కడికో మనకు అర్థమైంది. మన్నాను చూసినప్పుడు అరణ్యంలో ఎవరు మరి ఉండనటువంటి, తృణీకరించబడినటువంటి చోటుకు వచ్చింది. యేసు ప్రభువారు కూడా ఆయన వైద్యులు అవసరత నాకు లేదనుకున్న వాళ్ళకి కాదండి, నేను రోగినని గుర్తించిన వాళ్ళ కోసమే వచ్చాడు ఆయన. అలాగనే వెర్రివారి కొరకు ఆయన వచ్చాడండి, వెర్రివారి కొరకు. అవును, మనం వెర్రివారు, ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రివారు అంటే అర్థం ఏంటంటే, ఎన్ని సూచక్రియలు చూసినా ఏదొకటి వాళ్ళ అనుమానము, సనుగుడు, గొనుగుడు మనం చూసాం. యేసు ప్రభువును కూడా చూస్తే ఎన్ని సూచక్రియలు మన కళ్ళెదుట కనపడుతున్నా, ఎంత డెవలప్మెంట్ దేవుడు మనకిచ్చినా
మనకింకా కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలన్న ఆసక్తి పుట్టట్లేదు. వెర్రివారం కదా. నమ్ముదాం. జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచడం కోసం ఇటువంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఈ మన్నా యేసు ప్రభుకు సూచన. అయితే మన్నా కంటే గొప్పవాడు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఆ మన్నాను తిని వారు చనిపోయారు, రాలిపోయారు వారు. కానీ యేసు ప్రభువుని స్వీకరించిన వాళ్ళకి మరణం లేదు, నిత్య జీవం. అది 40 సంవత్సరాలు మాత్రమే పైనుంచి కురిసింది. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆ 2000 సంవత్సరాల్లో ఎవరో ఆయన యందు విశ్వాసం ఉంచినా రక్షించబడుతున్నారు. ఈరోజు నీవు విశ్వాసం ఉంచినా రక్షించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు మాతో మాట్లాడారు. మన్నాని మా మనసులో ఉంచి నాయనా, మరి యేసు ప్రభు ఏ విధంగా దీనికి సంకేతంగా ఉన్నాడో ప్రభు యొక్క మాటలను మేము ఆధారం చేసుకుని మేము కొన్ని పోలికలు చూసాం నాయనా. మరి మన్నా కంటే శ్రేష్టమైనటువంటి ఆహారం యేసు ప్రభు వారు. ఆయన్ని భుజించటానికి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయన హృదయంలో చేర్చుకోవటానికి మాకందరికీ తగ్గింపు హృదయాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఈ వర్తమానాన్ని మా కొరకు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.